నూతన నిబంధన 27 పుస్తకాల్లో క్రీస్తు ప్రస్తావన. మత్తయి సువార్తలో రాజులకు రాజు అనే ప్రస్తావన, మార్కు సువార్తలో సేవకుడు అనే ప్రస్తావన, లూకా సువార్తలో మనిషి కుమారుడు అనే ప్రస్తావన, యోహాను సువార్తలో దేవుని కుమారుడు అనే ప్రస్తావన, అపోస్తలుల కార్యాల్లో ఆత్మ దేవుడు అనే ప్రస్తావన, రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతులుగా తీర్చువాడు అనే ప్రస్తావన, కొరింథీయులకు రాసిన పత్రికలో కృపావరములు అనుగ్రహించేవాడు అనే ప్రస్తావన, గలతీయులకు రాసిన పత్రికలో మనలను స్వతంత్రులుగా చేసినవాడు అనే ప్రస్తావన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సరిపోల్చలేని దేవుని ఐశ్వర్యము అనే ప్రస్తావన, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మన అవసరతలను తీర్చేవాడు అనే ప్రస్తావన, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయన దేవుని ప్రతిరూపము అనే ప్రస్తావన, తెస్సలోనికీయులకు రాసిన పత్రికల్లో రానయ్యున్న రారాజు అనే ప్రస్తావన, తిమోతికి రాసిన పత్రికలో ఆయన మన మధ్యవర్తి అనే ప్రస్తావన, ఫిలెమోను రాసిన పత్రికలో ఆయన మన స్నేహితుడు అనే ప్రస్తావన, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన రక్తమే మన పాపములను కడిగింది అనే ప్రస్తావన, యాకోబు రాసిన పత్రికలో ఆయనే గొప్ప వైద్యుడు అనే ప్రస్తావన, పేతురు రాసిన పత్రికలో ఆయనే గొప్ప కాపరి అనే ప్రస్తావన, యోహాను రాసిన పత్రికలో శాశ్వతమైన ప్రేమ గలవాడు అనే ప్రస్తావన, యోధా పత్రికలో ప్రభువు తానే దిగివచ్చినవాడు అనే ప్రస్తావన, ప్రకటన గ్రంథంలో రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే ప్రస్తావన. ఇది ఈ 27 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో మనం ధ్యానం చేయగలిగినట్లయితే ఈ చెప్పబడిన యొక్క మూల అంశాలు మనకు కనబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నాకు మీరు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను.